నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసైనింగ్ వాల్యూస్ యూజింగ్ సెల్ రిఫరెన్స్. సో మనం సెల్ రిఫరెన్స్ యూజ్ చేసి ఒక సెల్లో మనం వాల్యూని అసైన్ చేస్తాం. ఓకే, సో చూద్దామండి. రైట్. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ వీబీఏ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ వీబీఏ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అవుతాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దామండి మన టాపిక్కి. రైట్. సో మన టాపిక్ వచ్చేసి సెల్ రిఫరెన్స్ అండి. అసైనింగ్ వాల్యూస్ యూజింగ్ సెల్ రిఫరెన్స్. అసైనింగ్ వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ B3 సెల్ ఉంది కదండి, దీనిలో నేను అరుణ్ అని టైప్ చేయాలనుకుంటున్నాను. సో అరుణ్ జనరల్గా ఎక్సెల్లో అరుణ్ అని డైరెక్ట్ టైప్ చేస్తే అయిపోతుంది. కానీ అదే అసైనింగ్ వాల్యూ మనం సెల్ రిఫరెన్స్ ద్వారా చేయాల్సి వస్తుంది. వీబీఏలో డైరెక్ట్ మనకి ఎలా చేయాల్సి వస్తుంది, మనకి సెల్ రిఫరెన్స్ అంటే B3 కానీ లేదా ఇంకేదన్నా సెల్ రిఫరెన్స్ ద్వారా మనం చేయాల్సి వస్తుంది. ఓకే, సో చూద్దామా. ఫస్ట్ యాక్టివ్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేశాను B3లో. ఓకే, B3లో నేను క్లిక్ చేశాను అంటే ఇది యాక్టివ్ సెల్ కదండి. రైట్. ఇప్పుడు యాక్టివ్ సెల్కి నేను వాల్యూ అసైన్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా చేయాలో చూద్దామా. రైట్. సో డెవలపర్ ట్యాగ్కి వెళ్ళి మళ్ళీ యాజ్ యూజువల్ మన విజువల్ బేసిక్. ఓకే, అందులో ఇన్సర్ట్కి వెళ్ళి మాడ్యూల్. రైట్. సో మన ఈసారి ప్రోగ్రామ్ వచ్చేసి ఏమనిద్దాం, సబ్ సెల్ రెఫ్ అని ఇద్దాం. సెల్ రెఫ్. ఓకే, సెల్ రెఫ్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఎంటర్. రైట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, యాక్టివ్ సెల్కి ఒక వాల్యూ అసైన్ చేయాలను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 నంబరు రాయాలనుకుంటున్నాను B3 సెల్లో. సో ఎలా చేస్తాం, యాక్టివ్ చూడండి, యాక్టివ్ సెల్ డాట్ యాక్టివ్ సెల్ డాట్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, వాల్యూ అని టైప్ చేస్తాం. వాల్యూ గుర్తుపెట్టుకోండి, వాల్యూ అని ఇవ్వాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు నంబర్ కాబట్టి నేను 20 అని డైరెక్ట్ టైప్ చేస్తానండి. ఓకే, రైట్, ఎంటర్. రైట్. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూద్దామా. సో మనం ఎప్పుడు డైరెక్ట్ రన్ చేయం కదండి. రైట్. సో మనం టూల్ బార్లో డీబగ్ టూల్ మనం ఎప్పుడు స్టెప్ బై స్టెప్పే చూస్తాం. ఓకే, సో దాని ద్వారా మనకి ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, సో స్టెప్ ఇంటూ క్లిక్ చేస్తున్నాను. రైట్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఇంటూ రైట్ సెల్ రిఫరెన్స్. రైట్, యాక్టివ్ సెల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 20. చూడండి ఏమొచ్చింది, వాల్యూలో 20 వాల్యూ వచ్చేసింది. బాగుంది కదండి. రైట్. సో ఇలా మనం యాక్టివ్ సెల్కి వాల్యూ అనేది అసైన్ చేయొచ్చు. సపోజ్ నేను నంబర్ కాకుండా టెక్స్ట్ అసైన్ చేయాలనుకున్నాను అనుకోండి. టెక్స్ట్ అసైన్ చేసేటప్పుడు మనం కొటేషన్స్ వాడతామండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అసైన్ చేయాలనుకుంటున్నాను, లేదా వెల్కమ్ అని అసైన్ చేయాలనుకుంటున్నాను. వెల్కమ్ అని చెప్పాలనుకుంటున్నాను. సో వెల్కమ్ అనేది కొటేషన్లో రాస్తాం. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దామా. రైట్, స్టెప్ బై స్టెప్. ఓకే, సో క్లిక్ రైట్. ఇప్పుడు ఇక్కడ 20 ఉంది కదండి, 20 కాస్త రీప్లేస్ అయ్యి వెల్కమ్ అని వస్తుంది. చూడండి వెల్కమ్. బాగుంది కదండి. రైట్. సో ఇలా యాక్టివ్ సెల్లో మనం ఒక వాల్యూ అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ సెల్ కాకుండా నేను ఇంకేదన్నా యాక్టివ్ సెల్ కాకుండా వేరే దాంట్లో సపోజ్ నెక్స్ట్ సెల్లోకి నేను ఎంటర్ చేయాలనుకుంటాను. సో అప్పుడు నా కర్సర్ ఇక్కడ లేదు, కర్సర్ B4లో లేదు. ఇప్పుడు B4లో కూడా నేను ఏదన్నా టైప్ చేయాలనుకుంటాను. అప్పుడు ఏం చేయొచ్చు, అప్పుడు మనం డైరెక్ట్లీ ఆ సెల్ నెంబర్ తీసుకోవచ్చు. ఓకే, సో ఎలా తీసుకుంటామంటే మనం ఎప్పుడన్నా స్క్వేర్ బ్రాకెట్స్ వాడాలండి, గుర్తుపెట్టుకోండి. B4. ఓకే, B4 ఈక్వల్ టు వెల్కమ్ టు VBA అని టైప్ చేస్తాం. సో చూద్దామా ఇది కూడా రన్ చేసి. రైట్. ఓకే, సో ఇక్కడ కర్సర్ పెడుతున్నాను. రైట్. ఫస్ట్ ఎలాగో ఈ వెల్కమ్ ఉంటుంది, ఈ వెల్కమ్ నేను డిలీట్ చేస్తాను. ఎలాగో ఇది యాక్టివ్ సెల్ అయి ఉంటుంది. రైట్. ఓకే, సో స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూద్దామా. రైట్. 1 చూడండి, ఇప్పుడు వెల్కమ్ అని వస్తుంది. వచ్చిందా. రైట్. నెక్స్ట్ లైన్లో B4లో వెల్కమ్ టు VBA. చూడండి బాగుంది కదా. సో ఇలా ఈజీగా మనం ఏ సెల్ కంటే ఆ సెల్కి అసైన్ చేయొచ్చు. ఓకే, సో ఇలా డైరెక్ట్ B4 కాకుండా మనం సెల్ వాడవచ్చు. ఇందాక లాస్ట్ వీడియోలో చూసాం కదండి, సెల్ యూజ్ చేసి మనం సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే సెల్లో ఏముంటుంది, మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి కదా. ఓకే, సో సెల్స్ రో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ B5లో నేను ఏమన్నా టైప్ చేయాలనుకుంటున్నాను. సో B5 అంటే 5th రో కాలమ్ 2. ఓకే, రైట్, 2. ఓకే, సో ఇక్కడ నేను VBA అనేది తీసేయాలంటే నేను VBA అని టైప్ చేస్తాను. VBA అని టైప్ చేసి రైట్ ఇక్కడ పైన
టు వీబీఏ ఉంది కదా, ఇందులో వీబీఏ తీసేస్తాం. ఓకే, సో వెల్కమ్ టు వీబీఏ ఇట్లా వస్తుంది, వెల్కమ్ టు వీబీఏ. ఓకే, సో ఇది ఒకసారి మనం తీసేసి ఈ ఫస్ట్ దాంట్లో యాక్టివ్ పెడదాం. రైట్, సో ఫస్ట్ సెల్ యాక్టివ్ సెల్ అయిపోయింది. చూద్దామా రన్ చేసి. రైట్, చూడండి 1 2 3 చూడండి, వెల్కమ్, నెక్స్ట్ 2, నెక్స్ట్ లైన్లో వీబీఏ. చూడండి బాగుంది కదండి. రైట్, సో ఇలా మనం యాక్టివ్ సెల్ని, సెల్ రిఫరెన్స్ని చూడొచ్చు. సపోజ్ సెల్ రేంజ్, ఒక రేంజ్లో అంటే సెల్ రేంజ్ అంటే మనం రేంజ్ ఇక్కడ వాడతామండి. అలాగే రేంజ్ ఆఫ్ సెల్స్ అంటే మీరు ఒక 4 సెల్లు 5 సెల్లు ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని వాటిలో ఏమైనా టెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటారు. సో అప్పుడు ఎలా చేయాలో చూద్దామా. రైట్, ఓకే, సో దానికి నేను రేంజ్ అని వాడతానండి ఇక్కడ. ఓకే, సో రేంజ్ బ్రాకెట్లో గుర్తుపెట్టుకోండి, రేంజ్ రాశాక బ్రాకెట్లో సేమ్ కొటేషన్స్లో ఇవ్వాలండి. ఓకే, కొటేషన్లో ఆల్రెడీ B5 కూడా అయిపోయింది, B6 అని తీసుకుంటా. ఓకే ఓకే, B6 అని ఇచ్చేసి B6లో ఏమని ఇద్దాం, B6లో మ్యాక్రో అని ఇద్దాం, VBA మ్యాక్రో. ఓకే రైట్, ఓకే, కొటేషన్లో ఇవ్వాలి మన టెక్స్ట్ కాబట్టి కొటేషన్లో ఇస్తున్నా. రైట్, ఓకే రైట్, సో చూద్దామా. రైట్, సో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మళ్ళీ ఇదంతా డిలీట్ చేసి మళ్ళీ నేను కర్సర్ ఫస్ట్ దాంట్లో పెడతాను. ఓకే రైట్, ఒకవేళ నేను B2లో పెట్టాను అనుకుంటే అప్పుడు ఏమవుతుందో చూద్దామా. రైట్, అది కూడా చూద్దాం. సెకండ్ యాక్టివ్ సెల్ వెల్కమ్, B2లో యాక్టివ్ వస్తుంది చూడండి, వెల్కమ్ వస్తుంది. ఇప్పుడు ఒక స్పేస్ వస్తుంది, మధ్యలో గ్యాప్ వస్తుంది, తర్వాత B4 పోతుంది. B4లో 2 అని టైప్ చేస్తుంది చూడండి. నెక్స్ట్ మళ్ళీ VBA. రైట్, నెక్స్ట్ మ్యాక్రో. చూడండి బాగుంది కదా. రైట్, సో ఇలా మనం రేంజ్ లేదా సెల్ రిఫరెన్స్ లేదా యాక్టివ్ సెల్ ద్వారా కూడా మనం చేయొచ్చు. సపోజ్ రేంజ్ ఆఫ్ సెల్స్, మీరు ఒకటి సెల్ కాకుండా చాలా సెల్స్కి మీకు మ్యాటర్ టైప్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెల్కమ్ ఉంది కదా. రైట్, తీసేస్తాను. ఓకే, సో ఇక్కడ ఇంకో 2 ఇన్సర్ట్ చేస్తాను కాలమ్స్, 1 2. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను కర్సర్ వెల్కమ్లో పెడుతున్నాను. ఓకే, సో ఈసారి నేను ఏం చేస్తాను అంటే రేంజ్ ఆఫ్ సెల్స్ మనం రెండిట్లో వాడచ్చండి. ఒకటేమో రేంజ్లో వాడచ్చు, ఇంకోటేమో డైరెక్ట్ ఇక్కడ సెల్ నెంబర్ ఇచ్చాము కదా స్క్వేర్ బ్రాకెట్స్లో. సో నేను B4 నుంచి D4 వరకు, అంటే B4 నుంచి D4 వరకు చూడండి, రో వైజ్ వెళ్తున్నాను నేను, కాలం వైజ్ వెళ్ళట్లేదు, రో వైజ్ వెళ్తున్నాను. B4 నుంచి D4 వరకు నేను 2 2 2 అని అసైన్ చేయాలనుకుంటున్నాను. అలాగే B6 నుంచి B8 వరకు అంటే కిందికి, ఇదేమో సైడ్కి వెళ్తుందండి, రో మొత్తం కవర్ అవుతుంది. ఇదేమో కిందికి వెళ్తుంది, B4 B6 B7 B8 వరకు మ్యాక్రో అని రావాలి. సో B4 నుంచి D4 వరకు 2 అని రావాలి. సో చూద్దామా ఇది కూడా. రైట్, ఓకే, సో ఫస్ట్ రైట్ యాక్టివ్ సెల్ వెల్కమ్, వెరీ గుడ్. నెక్స్ట్ B4 టు D4 చూడండి, 2 2 2 B4 C4 D4 వరకు బాగుంది కదా. రైట్, నెక్స్ట్ మామూలు సెల్ రేంజ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి B6 B7 B8 వరకు మ్యాక్రో అని రావాలి. ఓకే, చూద్దామా. చూడండి, సో ఇలా మనం రేంజ్ ఆఫ్ సెల్స్ కూడా వాల్యూ అసైన్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మనం యాక్టివ్ సెల్ని, సెల్ రిఫరెన్స్ని మరియు సెల్ రేంజ్ని వాడుకోవచ్చు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.